బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో భక్తులకు చిరుత కంటపడింది. కార్లో ఉన్న సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రులలో ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయాలంటే భక్తులు భయపడిపోతున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో భక్తులకు చిరుత కంటపడింది. కార్లో ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రి సమయాల్లో ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ గోపి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపి, చెప్పండి. అంటే గతంలోనే మనం చూసాం రీసెంట్ గా భక్తులపై దాడి చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు చూస్తే కార్లో వెళ్తున్నటువంటి భక్తుల సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చిరుత సంచారానికి సంబంధించి, అంటే అక్కడ అటవీ శాఖ కెమెరాల్లో ఎలాంటి సంచారానికి సంబంధించి డీటెయిల్స్ లేవా? అప్పటి వరకు అప్రమత్తం కాలేదా? అసలు చిరుత ప్రస్తుతం అక్కడే ఉందా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉందా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా గోపి? ఏమని మొత్తం మీద తిరుమలకి సంబంధించి ఇప్పటికే కూడా ఎన్నో రకాల అంటే వన్యప్రాణులన్నీ అంటే చిరుతలు కావచ్చు, లేదా ఎలుగుబంటి ఇవన్నీ కూడా భక్తులకి కంటపడుతున్నాయి. గతంలో మనం చూస్తే చిరుతలు అంటే కాలిబాట గుండా వెళ్లే భక్తుల పైన దాడి చేసిన పరిస్థితి, ఒకరిద్దరిని పిల్లలను కూడా చంపివేసిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే టీటీడీ ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుని కొన్ని చిరుతలను కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వాటిని తిరుపతి జూ పార్క్ లో కూడా తరలించి అక్కడ సంరక్షిస్తున్నారు. అయితే ఇవాళ తాజాగా మరోసారి భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా తిరుమలకి వెళ్లేటటువంటి అంటే అలిపిరి చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత మార్గ మధ్యలో ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డుపైకి దూకినటువంటి చిరుత మనం విజువల్స్ లో చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన అటవీ ప్రాంతం నుంచి ఒకసారిగా రోడ్డుపైకి దూకి వెంటనే అవతల లోయలోకి దూకడం జరిగింది. అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం, భక్తులకు సంబంధించిన వాహనానికి ముందు భాగంలో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు ఏదైతే ఉంటాయో అందులో రికార్డ్ అవడం జరిగింది దృశ్యాలు. ఒకవేళ ద్విచక్ర వాహనాల పైన కానీ వెళ్లే భక్తులకి అయితే వాళ్ళపైన అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 4 వీలర్ లో వెళ్ళారు కాబట్టి దేవుని దయ వల్ల ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ భక్తులు కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ పాయింట్ లో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బందికి ఆ ఫుటేజ్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా పలానా ప్రాంతంలో మార్గ మధ్యలో ఈ విధంగా చిరుత మాకు కంటపడిందంటే కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు వైరస్ సెట్ లో కూడా మిగిలినటువంటి సిబ్బందికి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులకు సంబంధించి వాహనదారులు ఏదైతే ఉన్నారో ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి వాహనదారులు మాత్రం అలిపిరి చెకింగ్ పాయింట్ లోనే వాళ్ళకి అలర్ట్ చేసి పంపిస్తున్నారు. అదే స్థాయిలో ఏదైతే ఇప్పుడు చిరుత సంచరించిన ప్రాంతంలో చుట్టుపక్కల హై సెక్యూరిటీగా విజిలెన్స్ సిబ్బందిని, పోలీసుల్ని, అదేవిధంగానే టీటీడీ ఫారెస్ట్ అధికారులను కూడా అక్కడికి పంపించడం జరిగింది. మరోసారి చిరుత ఆనవాళ్ళగా సంచరిస్తే అక్కడ బోన్లు పెట్టి దాన్ని బంధించేందుకు కూడా ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.